ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటి అనుకుంటున్నారా? సో ఏంటో ఇప్పుడు మేము చెప్పేస్తాను. సో నేను మా వదిన కూడా ఇక్కడే ఉంది, చూస్తున్నారు కదా వెనకట్లా. సో మా వదిన నేను ఇద్దరం కలిపి రెడీ అయిపోయాం. చాలా పెద్ద సాహసం అనమాట. సో అదేంటో ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు వచ్చేసి స్పెషల్గా సో పనస కాయ అనమాట. సో పనస పండు మొత్తం పెద్ద కాయ. సో చూపిస్తాను ఒక్క నిమిషం. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఏమన్నమాట, పనసకాయని మొత్తం ఈ విధంగా మొత్తం తెచ్చుకోవడం. సో ఎప్పుడు మామూలు డజన్ లెక్క తెచ్చుకుంటాము. సో ఈసారి చాలా పండిపోయింది, మెత్తగా చాలా బాగుంది. సో స్మెల్ అయితే ఇంకా బాగుందనమాట. సో ఇప్పుడు చూసేద్దాం. సో కట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో బాగా హెల్ప్ ఉంటుందిలే, ఒకదాని అంటే కట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి. ఓకే చూసేద్దాం ఎలా ఉన్నాయో. సో కత్తి అయితే మా వదిన జారు చేసింది, మరి అలా ఇలా కాదు, ఒక్క వేటికి అయిపోవాలి అన్నదనమాట. సో చూద్దాం. స్మెల్ అయితే సూపర్గా ఉంది వదిన. అబ్బా సూపర్. స్మెల్ బట్టి టేస్ట్ అయితే తెలిసిపోతుంది కదా, బాగా తెలిసిపోతుంది కదా స్మెల్ బట్టి టేస్ట్. సో స్మెల్ అయితే చాలా బాగుంది. సో చూసేద్దాం. సో స్మెల్ అయితే సూపర్. సో చూడాలబ్బా, పాలు అయితే అంటుకుపోతున్నాయి. సో చాలా డేంజర్ అనుకుంటాను. బాగా అంటేసింది. ఓకే కొంచెం ఆయిల్ చేతికి. సో ముందుగా ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి, లేకపోతే దాని పాలంతా అంటుకుపోతే అస్సలు వదలవంట. సో ఇది వచ్చేసి కొబ్బరి పనస. సో చూస్తున్నారు కదా. సో చాలా కొబ్బరి పనస చాలా తాజాగా ఉంది. చూస్తున్నారా ఎలా వచ్చిందో. ఓకే బా నాకైతే నోరు ఊరిపోతుంది. ఓకే కానీ అన్నీ ఒకేసారి కదా. సో ఓకే. సో చేతికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మాత్రం అసలు ఏం అనిపించట్లేదమ్మా, చాలా బాగుంది. సో ఇలా. సో ఈ పిక్కలు చూడండి, వీటిని కూడా ఉడకబెట్టుకొని తింటారు కదా. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియదు ఎవరికి అని చెప్పండి. ఓకే ఓకే. సో జనరల్లీ మనం బయట డజన్లు కొనేసుకుంటే నిజంగా అనుకుంటాం చాలా ఈజీగా తీసేస్తారేమో వాళ్ళు అని. ఇదైతే ఇంకా బాగా వచ్చింది. సో మీ అందరికీ కూడా విధానం ఉంటుంది, నీట్గా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా అయితే మనకి బాగా కలిసి వస్తుంది కూడా, చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే చాలా పెద్ద తొనలే కరెక్ట్గా. ఓకే చిన్నోడు పెద్దోడు క్రికెట్కి వెళ్ళారు. సో అందువల్లే నేనే ఒలుస్తున్నాను. ఓకే చల్లగాలి, మేడ మీద ఉన్నాను కదా, చాలా అంటే చాలా చల్లగా ఉంది. కొంతమందికి అయితే పనస తోటలు ఉంటాయి కదా, నిజంగా వాళ్ళు చాలా నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, అబ్బా నాకు కూడా అలా తోటలు ఉంటే బాగున్నబ్బా అనేసి. ఎందుకంటే మొత్తానికైతే ఆల్మోస్ట్ అంతా కూడా ఒలిచేసాను. సో చూసారా, దీని మీద ఒక పొడుపు కథ కూడా ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. తల్లి గరగరా తండ్రి పీచు పీచు, పిల్లలు రత్నమాణిక్యాలు. చాలా చిన్నప్పటి నుంచి కూడా బాగా నేర్చుకున్నాం కదా, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో బాగున్నాయి చాలా. ఏదో చాలా చిన్నది వచ్చింది, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ముందు టేస్ట్ చేసేద్దాం. ఒలుస్తూ తింటే ఆ టేస్టే వేరంట. సో మీకు చాలా స్వీట్గా ఉన్నాయి. నాకైతే అలా ఒలుస్తూ ఇలా తినేమంటే మొత్తం తినేస్తాను. సూపర్గా ఉంది. అయిపోయినాయి అమ్మా. లాస్ట్ 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 లాస్ట్
సో ఓకే, మొత్తానికైతే పనస దొరలు రెడీ. సో టేస్ట్ చూసేద్దాం. సో ఇందాకే టేస్ట్ చూసాను కదా, సో మీ అందరికీ సూపర్. ఎలాగుంది కూడా పెట్టేద్దాం. ఎలా ఉంది అని అడుగుతుంది. ఇందా ఎలా ఉంది చూడు. చాలా స్వీట్గా ఉన్నాయి కదా, నిజంగా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. సో మొత్తం ఇంత పెద్ద బౌల్ నిండా వచ్చాయి అన్నమాట. సో నిజంగా నాకైతే చాలా నచ్చాయి. కొబ్బరి పనస అన్నమాట ఇది. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఇంకే ఆలస్యం, మరి వీడియో అయితే చూసారు కదా. సో లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ఓకే, అందరికీ బాయ్.